కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ విషయంలో తప్పుదారు పట్టించడానికి మా బెట్టింగ్ రాణిని తీసుకొచ్చారండి. బెట్టింగ్ రాణి అంటే ఎవరో కాదు, యాంకర్ శ్యామల. మామూలుగా మాట్లాడతాం, మామూలుగా జీవించమంటే అంటే నటించమంటే జీవించేద్దన్నమాట. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామేనండి. ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాలని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిందే. అవునవును. అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటే చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం 7:30కి వాళ్ళ ఇంటి నుంచి అన్నని తీసుకెళ్ళడం జరిగింది. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకు అంటే నిజంగా కనుక మీరు ఏది పడితే అది మాట్లాడితే చెక్కేస్తారో అని చెప్తున్నారు అనమాట. మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం అధికార ప్రతినిధులు అనో లేదంటే ఇంకొకటనో హోదాను అడ్డం పెట్టుకొని ప్రతి విషయం పైన కూడా మనం విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తే ఇలా కేసులు పెడతామని చెప్పేసి అనే ఉద్దేశం అన్నమాట. మీరు పరకామణి కేసులో ఎస్ఐ సతీష్ కుమార్ గారి మృతి పట్ల మీరు ఏ విధంగా విష ప్రచారం చేశారనేది వీడియోలతో సహా ఉన్నాయి. డైరెక్ట్గా మీరే అందరికంటే ముందు అంటే కేసు విచారణ ఇంకా ప్రారంభం కాకముందే ఆ డెడ్ బాడీని పోలీసులు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేశారు. నిమిషాల వ్యవధిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య, ట్రైన్ నుంచి ఆయనంతటా ఆయనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అని మీరు మాట్లాడిపించారు. తర్వాత ఈ కారుమూరి వెంకటరెడ్డి చేత కొన్ని వీడియోలు చేయించారు. ఎంత దారుణం అంటే వినిపిస్తాను. నువ్వు మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత అడేం మాట్లాడి కూడా వినిపిస్తా, ఒకసారి విను. తాడు బంగారం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం పైనే ఎలాంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే చంపేసింది అంటే చంపేశారు, ఇది ప్రభుత్వ హత్య, కావాలని చెప్పి చంపేశారని చెప్పేసి డైరెక్ట్గా అన్ని ఆధారాలు కారుమూరి వెంకటరెడ్డి దగ్గర ఉన్నట్టుగానే మాట్లాడేశాడు. మరి తప్పుదారి పడిచినట్టు కాదా? అది విష ప్రచారం కాదా? ఎన్నిసార్లు చేస్తారు? కర్నూలు బస్సు ప్రమాదంలో అదే చేశారు. తర్వాత కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాడు జరిగితే అక్కడ కూడా ఇదే రాజకీయం చేశారు. చివరికి పరకామణి కేసులో సొంత కుటుంబ సభ్యులు, ఆ ఎస్ఐ సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల పిల్లలు అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు అన్నదమ్ములు డైరెక్ట్గా మీడియా ముఖంగా ఇది ఆత్మహత్య కాదు హత్య, దీని వెనకాతలు ఉన్నది బొమ్మన కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి ఓపెన్గా ప్రెస్ ముందు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఊరికి వదిలేస్తారా? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మొదటి మాటలు చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ అటువంటి ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకు రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం 7:20 చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని? రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి? ఎన్ని లాజిక్లు తెలిసి నీకు బెట్టింగ్ యాప్ ఎలా ప్రమోట్ చేసావు? నువ్వు రూల్స్ చెప్పుద్ది, పోలీసులు ఎలా ప్రవర్తించాలో ఈవిడే చెప్పుద్ది, పోలీసులు ఎప్పుడు కేసు పెట్టాలో ఈవిడే చెప్పుద్ది. మరి ఎన్ని చెప్పే నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా ప్రమోట్ చేసావు? నువ్వు మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని మనం ఎంత, మన బతుకెంత, మనం కూడా మాట్లాడడం ఇక్కడికి వచ్చి. అది కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈవిడ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతుంది. 10కి 20కి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే ఈవిడ పోలీసు వ్యవస్థ గురించి ఈవిడ మాట్లాడుతుందండి. కొంచెం అనే సిగ్గు, శరం, మానం, మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయి నీకు? అసలు నిజంగా సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో కూడా కేసు కూడా అయింది. ఒకటి అమీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది నీ పైన, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈడీ కేసు. అది కూడా ఇవాళ నువ్వు వచ్చి పోలీస్ వ్యవస్థ గురించి, విచారణ గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు ఒక దొంగ, ఆడొక దొంగ. ఇవాళ మీరు వచ్చి విచారణ గురించి మీరే మాట్లాడాలి. మాట్లాడు. రావడానికే చాలా సేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకి వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అవును.
ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తల్ని నోరు మూపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులో కాదో తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. అడగ్గా హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు, మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్? బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని? బాబాయ్ మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కోఆపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం. బొట్టెట్టి తాంబూలం ఇచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ చేసి ఇవన్నీ చేయొద్దా? అంటే మీ ఇష్టానుసారంగా మీకు ఏది పడితే అది విషప్రచారం చేసుకుంటా పోయింది కాకుండా పైగా మీ మీద కేసులు నమోదైతే ముందు ఒక సమాచారం ఇచ్చి నోటీస్ ఇచ్చి మీకు బొట్టెట్టి మీకు పూజ చేసి తాంబూలం ఇచ్చి ఆకు ఒక్క ఇచ్చి మీరు ఫ్రీగా ఉన్న సమయంలో రండి అని చెప్పేసి బొట్టెట్టి పిలుస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? తెలుగుదేశం కార్యకర్తలని చాలామందిని, సరే నా సంగతి పక్కన పెట్టేసేయండి, ఇక్కడ నా భజన నేను చేసుకునేప్పుడు కూడా చాలామందిని తెలుగుదేశం కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ రూల్స్ అన్ని గుర్తుకు రాలేదా? మేము ఎప్పుడు కూడా ఇలాంటి హత్య రాజకీయాల గురించి లేదంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఉద్దేశించో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించో మేము ఆరోపణలు చేయలే. కేవలం పాలసీల ప్రకారంగానే మేము విమర్శించాం. అయినా సరే మా పైన కేసులు పెట్టారు, మమ్మల్ని లోపల వేసారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అలాంటిది డైరెక్ట్గా ఒక అధికార ప్రతినిధి అయ్యి ఉండి పరకామణి కేసులో కీలక వ్యక్తి అయినటువంటి ఎస్ఐ సతీష్ కుమార్ గారు చనిపోతే ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా విషప్రచారం చేసాడో నేను వీడియో వినిపిస్తా విని శ్యామల ఇంకా టైం ఉంది. న్యాయం ధర్మం అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే ఎఫ్ఐఆర్ కూడా రెడీగా పెట్టుకున్నారనమాట. ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీస్ లో కాపీ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్లెట్ లో వచ్చేసారు. అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు, గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కాసేపు తాడిపత్రి అంటారు, కాసేపు విజయవాడ అంటారు, కాసేపు అటు ఇటు తిప్పుతామంటారు, లొకేషన్ మార్చి చెప్తున్నారు. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా, భయపడరా? ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము, వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము, అంతే. కేవలం అందులో భాగంగానే ఈరోజు మీరు వచ్చారు. అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు, అందుకని మేము అరెస్ట్ చేశాము, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట. మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. మరి ఇప్పుడు వదులు కూడా కంప్లైంట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? నీకు బుర్రా బుద్ధి జ్ఞానం లేదు, నీలాంటి దాన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేసాడు అయితే జగన్మోహన్ రెడ్డి కదా. ఒకసారి ఆ నీచ నికృష్టుడు ఏం మాట్లాడాడు విను తగలాడు. ఆ కారుమూరి వెంకటరెడ్డి ఇప్పటిదాకా నువ్వు బంద్ చేసావు కదా, అడు ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తా విను. హత్యను ఎలా డిసైడ్ చేశారు అంటే హత్య మీద చేయించారా? అదిగో హత్య మీరు చేయించకపోతే ఒక వ్యక్తి చనిపోగానే అది హత్య అని చెప్పి ఎలా మీరు డిసైడ్ చేశారు? ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి చేత రైల్లోంచి దూకేశాడు, ఇది ఆత్మహత్య అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టించేసాడు. డైరెక్ట్గా ఏదో చూసిన వ్యక్తిగా చెప్పేశాడు. పోలీసు అధికారులు అలాగే డాక్టర్లు ఆ బాడీని పరిశీలించిన తర్వాత, స్కాన్ చేసిన తర్వాత, అన్ని విధాలుగా చూసిన తర్వాత ముఖం పైన తలపైన బలమైన గాయాలు ఉన్నాయి, ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి తేలిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చిన్నాన్న పెదనాన్న పిల్లలు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చి డైరెక్ట్గా మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీని వెనకాతల బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అని. ఆ తర్వాత దీని వెనకాతల వైసీపీ నాయకులు ఉన్నారు అన్న ప్రచారం మొదలైంది. అంతకుముందే స్టార్టింగ్ చేయలే. అలాంటిది ఇది డైరెక్ట్గా వచ్చి ప్రభుత్వమే చేంజ్ చేసిందని చెప్పేసి ఆరోపించారంటే కుటుంబ సభ్యుల కంటే మీకు ఎక్కువ తెలుసా? ఈయన్ని చెక్కేస్తే ఆడు బతుకేంటి ఆడేంటి అనేది బయటపడుతుంది. ముందు ఆయన తీసుకెళ్ళి చెక్కేయాలి, బాగా చెక్కేస్తే అసలు ఆడేం మాట్లాడాడు, ఏ ఆధారాలతో మాట్లాడాడు, వాడి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎవడు చెప్తే మాట్లాడాడు, ఎవడు మాట్లాడిపించాడు అనేది బయటకు వస్తాయన్నమాట. సో కాబట్టి ఈ కేసులేమీ ఆడిపైన అన్యాయంగానో అక్రమంగానో పెట్టలేదు. వాడు చేసిన విష ప్రచారం మామూలు ప్రచారం కాదు, దానికి సంబంధించి కేసులు పెట్టారు. నువ్వు మామూలుగానే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటే ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇస్తా అంటే మళ్ళీ ఏదో చేస్తూనే ఉంటావు. నువ్వు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడు. మాకు ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించే అర్హత కూడా నీకు లేదు, అది గుర్తుపెట్టుకో బాగా.